హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అరేస్ అంటే ఏమి అనే దాని గురించి క్లియర్గా నేర్చుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం అరేస్ అంటే ఏమి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అరేస్ అంటే ఏమని చూసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జావా array is an object which contains elements of a similar data type. Additionally, these elements of an array are stored in continuous memory location. It is a data structure where we store similar element. We can store only fixed set of elements in Java array. ఇక్కడ స్టేట్మెంట్ ఏదో చెప్పినారు. నేను క్లియర్గా మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. నార్మల్గా మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తుంటాం, కానీ వేరియబుల్స్లో మనం ఒకే టైప్ ఆఫ్ డేటా ఓన్లీ వన్ డేటా మాత్రమే స్టోర్ అనేది చేసుకోగలం. అదే నంబర్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తాం, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. అలా కాకుండా అప్పుడు ఏమంటే మనకి సైజ్ అనేది ఎక్కువ అవుతుంది. దానికోసం ఏమంటే అరేస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ అరేస్లో ఏమంటే మనం సిమిలర్ టైప్ ఆఫ్ డేటా అంటే ఒకే టైప్లో ఉన్న డేటాని మనం ఎన్ని డేటా అనేది స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ వాల్యూ అయితే ఆ ఇంటీజర్ వాల్యూని మనం ఎన్ని డేటాస్ అనేది ఒకే అరేలో స్టోర్ అనేది చేసుకోవచ్చు. అంటే ఒకే వేరియబుల్ క్రియేట్ చేసి దానికి అరేంజ్మెంట్ చేసి మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు. దానికోసం ఏమంటే అరేస్ అనేది రావడం అనేది జరిగింది. ఈ అరేస్లో చూసినట్లయితే మనకి టూ టైప్స్ అనే అరేస్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చి సింగిల్ డైమెన్షనల్ అరే అనేది, ఇంకోటి వచ్చి మల్టీ డైమెన్షనల్ అరే అనేది. మనం వీటికి క్లియర్గా ప్రోగ్రామాటికల్ పరంగా ఏ విధంగా వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం, మళ్ళీ ఏ విధంగా అరేస్ అనేది యూజ్ చేస్తాం అనే దాని గురించి మనం ప్రోగ్రామాటికల్ పరంగా క్లియర్గానే తెలుసుకుందాం. ఇప్పుడు దానికోసం ఏమంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ అనేది చేసుకుంటున్నా. ఇక్కడ ఒక మనం న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. న్యూ జావా ప్రాజెక్ట్ నేమ్ వచ్చి అరేస్ అండర్స్కోర్ ప్రాజెక్ట్. ఎస్ఆర్సి మీద క్లిక్ చేసి కంట్రోల్ N క్లిక్ చేసి ఒక క్లాస్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. క్లాస్ నేమ్ వచ్చి అరే అనే పెడుతున్నాను నేను. ఓకే, క్లాస్ నేమ్ వచ్చి అరే అనే పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడ వచ్చి ఏమంటే మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే, ఇప్పుడే మనం నార్మల్గా వచ్చి మనం వేరియబుల్స్ అనేది ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 వేరియబుల్స్ అనేది డిక్లేర్ అనేది చేయాలి. దానికోసం అంటే ఇంట్ a = 10, మళ్ళీ ఏమంటే ఇంట్ b = 20, ఇంట్ c = 30. ఈ విధంగా ఏమంటే నేను వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయాలి. ఇక్కడ ఏమంటే మనం ఒక 3 అంటే మనం సింపుల్గా డిక్లేర్ అనేది చేసుకోవచ్చు. అదే ఒక 100 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయాలంటే మనం ఎవ్రీ టైం ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ ఈ విధంగా అంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. అలా కాకుండా సింపుల్గా రాసేదానికోసం ఏమంటే అరేస్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అరేస్లో ఏ విధంగా స్టోర్ అనేది చేస్తామని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఇక్కడ నేను ఏమంటే ఏఆర్ అరే అనేది ఇక్కడ ఏమంటే స్క్వేర్ బ్రేసెస్ అనేది పెడతాం. స్క్వేర్ బ్రేసెస్ పెట్టిన తర్వాత ఈక్వల్ టు ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఓపెన్ చేసి ఇన్సైడ్ వచ్చి మనం డిక్లేర్ అనేది చేస్తాం 10, 20, 30. ఈ విధంగా ఏమంటే స్టోర్ అనేది చేస్తాం. మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఎన్ని వాల్యూస్ అనేది స్టోర్ చేయాలనుకుంటామో అన్ని వాల్యూస్ అనేది ఇక్కడ స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఇదేమంటే మనం నార్మల్గా సింగిల్ డైమెన్షనల్ అరే అనుకో అంటారు. ఇప్పుడు నేను సింపుల్గా ఏమంటే ఇక్కడ మెన్షన్ చేసినాక ఇదేమంటే సింగిల్ డైమెన్షనల్ అరే. ఏమంటే మనం ఒకే డైమెన్షన్లో మనం అంటే స్టోర్ అనేది చేస్తున్నాం. ఏమంటే ఈ అరేస్లో ఏమంటే మనం వన్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ అనేది చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేస్తే స్ట్రింగ్ టైప్ డేటా మాత్రమే స్టోర్ అనేది చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటే స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. స్ట్రింగ్ BRR = ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి ఇద్దాం, BB CC. ఏమంటే ఇలా స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తే స్ట్రింగ్ టైప్ డేటా మాత్రమే స్టోర్ అనేది చేసుకోవచ్చు.
మళ్ళీ ఇంట్ అని మెన్షన్ చేస్తే ఇంటీజర్ టైప్ డేటా మాత్రమే స్టోర్, అంటే సింగిల్ టైప్ ఆఫ్ డేటా వాల్యూని మాత్రమే మనం ఏమంటే అరే అనేది స్టోర్ అనేది చేసుకుంటుంది. ఈ విధంగా మనం ఇలా కాకుండా మనం ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేదానికోసం ఏమంటే మనకి ఎక్కువ స్పేస్ అనేది తీసుకోవడంతో దానికోసం ఏమంటే ఇక్కడ జావా అనేది అరేస్ని ఇంట్రొడ్యూస్ అనేది చేయడం జరిగింది. అరేస్లో ఏమంటే మనం సింగిల్ వేరియబుల్లోనే ఎన్ నెంబర్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అదేమంటే వన్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ అనేది చేసుకుంటుంది అరే అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని నార్మల్గా ఏ విధంగా ప్రింట్ చేయాలి, ఏ విధంగా ప్రింట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటే ఇక్కడ SYSOUT system.out.println నేను ఏమంటే వన్ వేరియబుల్ మాత్రమే తీసుకుంటున్నప్పుడు నార్మల్గా అరేస్లో ఏమంటే డేటా అనేది ఏమి స్టోర్ అవుతుందంటే 0 ఇండెక్స్ నుంచి స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమంటే 0 స్టోర్ అయి ఉంటుంది, 10 అనేది 20 అనేది 1తో స్టోర్ ఉంటుంది, 30 అనేది 3తో స్టోర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అరే యొక్క సైజ్ ఏమంటే మనకి 3 అనేది, మనకి అరే యొక్క సైజ్ కనిపెట్టాలంటే సింపుల్గా మనం ARR.length అనేది యూజ్ చేస్తాం. ARR.length అంటే ఈ అరే యొక్క సైజ్ అనేది Ctrl Z. ఓకే, ఈ అరే యొక్క సైజ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ అరే యొక్క సైజ్ అంటే మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ స్టోర్ అయింది, 3 వాల్యూస్ కాబట్టి మనకి 3 అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏమంటే 2 ఇండెక్స్ వరకు మాత్రమే మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. 0 1 2 ఇండెక్స్ వరకు మాత్రమే మనకి డేటా అనేది స్టోర్. ఒకవేళ మనకి సింగిల్ గా మనం ప్రింట్ చేయాలంటే SYSOUT system.out.println SYSOUT ARR of 0. ARR of 0 అంటే అరే ఆఫ్ 0 ఇండెక్స్ లో మనకి ఏముందంటే మనకి 10 వాల్యూ అనేది ఉంది, మనకి ఏమంటే 10 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనకి SYSOUT system.out.println ARR of 2 ఇండెక్స్ లో మనకి ఏముందంటే ఇక్కడ 30 అనేది ఉంది, అంటే మనకి ఏమంటే ఇక్కడ ఓకే కింద రాసుకుందాం. ఇది వచ్చి అనుకుంటే 0 ఇండెక్స్, టెన్ అనేది ఏమంటే మనకి 0 ఇండెక్స్ లో స్టోర్ అనేది అవుతుంది, 20 అనేది ఏమంటే 1 ఇండెక్స్, 30 అనేది ఏమంటే 3 ఇండెక్స్ లో మనకి 30 అనేది 2 ఇండెక్స్ లో మనకి స్టోర్ అనేది అయి ఉంటుంది. ఈ విధంగా మనకి ఏమంటే అరేలో స్టోర్ అనేది అంటే 0 ఇండెక్స్ నుంచి మనకి ఏమంటే అరేలో స్టోర్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలంటే మనకి ఏమంటే 0 ప్రింట్ చేస్తే అరే ఆఫ్ 0 మెన్షన్ చేస్తే మనకి ఏమంటే 10 అనేది ప్రింట్ అవుతుంది, అరే ఆఫ్ 1 అనేది మెన్షన్ చేస్తే ఇక్కడ 20 అనేది ప్రింట్ అవుతుంది, అరే ఆఫ్ 30 అనేది మెన్షన్ చేస్తే 2 అనేది మెన్షన్ చేస్తే మనకి 30 అనేది ప్రింట్ అనేది అవుతుంది. మనం ఒకసారి ప్రింట్ అనేది చేసి చూద్దాం. రన్ చేస్తున్నా, Ctrl S సేవ్ అనేది చేసి ఇక్కడ చూసి వెళ్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 అనేది ప్రింట్ అయింది. 3 అంటే ఏమని చూస్తే మనకి ఈ అరే యొక్క సైజు, మనకి అరే యొక్క సైజ్ ని మనం ఏమంటే మనకి ఇక్కడ ప్రింట్ అనేది అయింది 3 అనేది, ఎందుకంటే నేను అరే డాట్ లెంత్ అనేది మెన్షన్ చేసిన. ఇప్పుడు మనం ఏ అరే అయినా ఉందంటే దాని యొక్క సైజ్ కనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఆ వేరియబుల్ అరే యొక్క రెఫరెన్స్ ని యూజ్ చేసుకొని డాట్ లెంత్ అనేది మెన్షన్ చేస్తే మనకి దాని యొక్క సైజ్ అనేది ప్రింట్ అనేది అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఏమంటే మనకి 0 ఇండెక్స్ నుంచి మనకి డేటా అనేది స్టోర్ అనేది అవుతుంది, కాబట్టి మనకి ఫస్ట్ 0 మనం పర్టికులర్ గా మనకి కావాలంటే ఆ ఇండెక్స్ ని మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఇండెక్స్ లో ఉన్న డేటా అనేది మనకి ప్రింట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను ఇలా ఎవ్రీ టైం అనేది నేను ప్రింట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి అరే ఆఫ్ 1 ఇలా డేటా అనేది ఉంది. నేను ఎవ్రీ టైం నేను 100 డేటా ఉంది, ఎవ్రీ టైం నేను system.out.println అనేది యూజ్ చేయాలా అంటే యూజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. దానికోసం అంటే ఫర్ లూప్ కానీ ఫర్ ఈచ్ లూప్ కానీ మీరు యూజ్ చేసుకొని మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా ప్రింట్ చేయొచ్చు అనే దాని గురించి క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. ఫర్ లూప్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ i ఈక్వల్ టు ఎక్కడి నుంచి అంటే మనకి అరేలో 0 ఇండెక్స్ నుంచే మనకి ఏమంటే డేటా అనేది స్టోర్ అవుతుంది, కాబట్టి మనం 0 అనేది మెన్షన్ చేస్తాం. i ఈక్వల్ టు 0, i లెస్సర్ దెన్ మనకి ఏమంటే అరే యొక్క సైజ్ మనకి నార్మల్ గా ముందు మనం డిక్లేర్ చేసే డేటా అనేది మనకి తెలియనప్పుడు మనం ఏంటంటే అరే ARR డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తాం. ARR డాట్ లెంత్ అంటే మనకి 3 అనేది వస్తుంది. ఇక్కడ 3 అని వచ్చినప్పుడు మనం ఏమంటే 2 వరకు మాత్రమే మనం రన్ చేయాలి, కాబట్టి మనకి ఏమంటే 2 వరకు లెంత్ అంటే లెస్సర్ దెన్ అనేది మెన్షన్ చేస్తున్నాం. 3 లెస్సర్ దెన్
ఐ అంటే మనకి 2 వరకు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నా. ఇప్పుడు నేను ఏమంటే SYS OUT system.out.println మనం అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ లైన్ లో మనకి ప్రింట్ చేయాలన్నప్పుడు మనం ప్రింట్ ln అనేది యూజ్ చేసుకోవచ్చు, లేదా సేమ్ లైన్ లో ప్రింట్ చేయాలన్నప్పుడు మనం ప్రింట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ప్రింట్ ERR ఆఫ్ ఐ అనేది మెన్షన్, ఒకవేళ స్పేస్ కావాలంటే మనం స్పేస్ అనేది మెన్షన్ చేసుకుందాం. ఇప్పుడు కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే I ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా I 0 ఇండెక్స్లో ఏముందంటే 10 అనేది ప్రింట్ అనేది అవుతుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అయినప్పుడు మనకి I అనేది 1 అనేది రావడం జరుగుతుంది. 1 వచ్చినప్పుడు 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అనేది I అనేది 2 అనేది రావడం జరుగుతుంది. 2 వచ్చినప్పుడు 30 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అయ్యి మనకి 3 అనేది రావడం జరుగుతుంది. 3 లెస్సర్ దెన్ 3 అంటే కాదు, కండిషన్ వచ్చి ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఈ లూప్ అనేది అవుట్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. అవుట్ సైడ్ మనం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడతో మనకి టెర్మినేట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. మనం రన్ అనేది చేసి చూద్దాం. ఇక్కడ చూసితే మనకి 10, 20, 30 అనేది ప్రింట్ అయింది. ఒకవేళ మనకి సేమ్ నేను ఇప్పుడు BRR ఈ అరేలో ఉన్నదాన్ని స్ట్రింగ్ అరేలో ఉన్నదాన్ని ప్రింట్ చేయాలంటే జస్ట్ మనకి ఇక్కడ సేమ్ యాజ్ గా మనం BRR ఇక్కడ మనకి BRR ఆఫ్ I అనేది మెన్షన్ చేస్తాం. మనం కంట్రోల్ S సేవ్ అనేది చేద్దాం. రన్ అనేది చేస్తే మనకి ఆటోమేటిక్గా చూస్తే AA BB CC అనేది మనకి ప్రింట్ అనేది అయింది. ఈ విధంగా మనం ఏమంటే అరేస్ ని ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఇదేమంటే సింగిల్ డైమెన్షనల్ అరే అంటారు. ఈ సింగిల్ డైమెన్షనల్ అరేని మనం యూజర్ దగ్గర నుంచి ఏ విధంగా ఇన్పుట్ తీసుకోవాలి అనే దాని గురించి నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేస్తాను. దానికోసం అంటే మనం ఫస్ట్ దీన్ని రిమూవ్ అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇంపోర్ట్ java.util, ఎందుకంటే స్కానర్ క్లాస్ కావాలి కాబట్టి మనం java.util ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. మళ్ళీ స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఇంకా అరే అనేది ఎన్ని వాల్యూస్ అనేది మనం ఇస్తున్నామని మనకి తెలియదు. మనకి ఎన్ని వాల్యూస్ ఇస్తున్నప్పుడు తెలియనప్పుడు మనం అరే సైజ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మెయింటైన్ అనేది చేయాలి. అరే సైజ్ ని మెయింటైన్ చేసినప్పుడు మాత్రం మనం వాల్యూస్ అనేది స్టోర్ అనేది చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే int n ఈక్వల్ టు sc.next int అంటే నేను ఏమంటే ఫస్ట్ అరే సైజ్ ని ఎంటర్ చేయమని చెప్తున్నా. ఇక్కడ మనం కావాలంటే మెసేజ్ అనేది పాస్ చేసుకోవచ్చు. ఒకటి SYS OUT system.out.println enter array size అంటే అరే సైజ్ అనేదాన్ని ఎంటర్ అనేది చేయమంటున్నా. కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అరే సైజ్ ని ఎంటర్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చి SYS OUT system.out.println ఎంటర్ వాల్యూస్ అరే వాల్యూస్. మనం అంటే ఫస్ట్ అరే సైజ్ అనేది మెయింటైన్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ వాల్యూస్ అనేది చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక న్యూ అరేని ఇనిషియలైజ్ అనేది చేయాలి. దానికోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్ టైప్ అయితే int ARR ఈక్వల్ టు న్యూ int అని మెన్షన్ చేసి ఇక్కడ ఏమంటే మనం అరే సైజ్ ని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అంటే మనకి ఏమంటే సైజ్ n వాల్యూని మనకి సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఒక 5 అనేది స్టోర్ చేయాలి. 5 అనేది స్టోర్ చేయాలన్నప్పుడు నేను ఏమంటే n సైజ్ వాల్యూ వచ్చి 5 అనేది మెన్షన్ చేస్తా. ఇక్కడ ఏమంటే నేను సైజ్ అనేది నేను డిక్లేర్ చేస్తున్నా. మనకి ఏమంటే ఒక అరే అనేది 5 సైజులో మనకి ఏమంటే క్రియేట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం సింపుల్ గా డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా స్టోర్ చేయాలంటే ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫర్ int I ఈక్వల్ టు 0 I లెస్సర్ దెన్ మనం డైరెక్ట్ గా ఈ అరే ఆల్రెడీ క్రియేట్ అయిన అరే సైజ్ ని కావాలంటే మెన్షన్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మనం ఇచ్చిన n వాల్యూని డైరెక్ట్ గా మెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సేమ్ బోత్ సైజ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి I లెస్సర్ దెన్ n I ప్లస్ ప్లస్ అనేది మెన్షన్ చేస్తున్నాం. I ప్లస్ ప్లస్ అనేది మెన్షన్ చేసి ARR ఆఫ్ I ఈక్వల్ టు sc.next int అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే ఇక్కడ వచ్చి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమంటే int n ఈక్వల్ టు sc.next int అన్నప్పుడు మనం యూజర్ అనేది
సైజ్ అనేది మెన్షన్ చేయమని అడుగుతుంది కాబట్టి మనం సైజ్ అనేది ఎంటర్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 సైజ్ అనేది ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ వచ్చి 5 సైజులో ఒక అరే అనేది క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇక్కడ వచ్చి ఒక 5 సైజులో స్పేస్ అరే అనేది క్రియేట్ అనేది అవుతుంది. దాని గురించి మనం ఇక్కడ డయాగ్రామాటికల్ పరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటే ఇక్కడ ఇంట్ ARR ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అనేది ఎంటర్ చేసినప్పుడు నాకేమంటే ఇక్కడ ఒక 5 సైజులో అరే అనేది క్రియేట్ అనేది అయిపోతుంది. 1 2 3 4 5 ఇక్కడ ఏమంటే 0 ఇండెక్స్ 1 2 3 4 ఇండెక్స్ ఈ విధంగా ఏమంటే ఒక అరే అనేది క్రియేట్ అనేది అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏమంటే డేటాని స్టోర్ అనేది చేయాలి. డేటాని స్టోర్ చేయాలంటే మనం ఏమంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి. కాబట్టి మనకేమంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏమంటే ఇక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అంటే మనకేమంటే 4 టైమ్స్ అనేది నేను ఏమంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి. అంటే 4 టైమ్స్ అనేది ఈ నెక్స్ట్ ఎల్ఎన్ మెథడ్ అనేది యూజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంట్ అనేది యూజ్ అనేది అవుతుంది. కాబట్టి 4 టైమ్స్ ఓకే 5 టైమ్స్ అనేది ఎందుకంటే 0 ఇండెక్స్ నుంచి 5 కాబట్టి మనకేమంటే 0 ఇండెక్స్ టు 4 కాబట్టి మనకేమంటే 5 టైమ్స్ అనేది డేటా అనేది తీసుకోవాలి. కాబట్టి మనకేమంటే 5 టైమ్స్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది 1 2 3 4 5 అనేది ఎంటర్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఐ అనేది 0లో ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ వచ్చి 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగుతుంది. అప్పుడు వచ్చి ఐ అనేది ఏమంటే 1కి రావడం జరుగుతుంది. అప్పుడు నెక్స్ట్ ఎంటర్ చేసిన వాల్యూ ఏమంటే 1లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ వచ్చి యూజర్ అనేది ఇక్కడ మనకి ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకున్నాం. ఫర్ యూజ్ చేసుకుని మనం అంటే ఇక్కడ ఏమంటే ARR ఆఫ్ I ఈక్వల్ టు sc.nextInt ఇక్కడ ఏమంటే sc.nextInt అనేది యూజ్ చేసాం. ఫస్ట్ I ఈక్వల్ టు 0తో స్టార్ట్ చేసినాం. I లెస్సర్ దెన్ n అనేది యూజ్ చేసినాం. I ప్లస్ అనేది ఓకేనా. ఇప్పుడు ఏమంటే మనకి ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ ఏమంటే మనకి ఇక్కడ వచ్చే యూజర్ అనేది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 1 అనేది ఎంటర్ చేసిన ఈ 1 అనేది ఎంటర్ చేసిన వాల్యూ ఏమంటే మనకి ఇక్కడ I అనేది ఏమంటే ఫస్ట్ 0 ఉంటుంది. 0 ఇండెక్స్లో మనకి ఏమంటే 1 అనేది స్టోర్ అనేది అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే జస్ట్ కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ యూజర్ అనేది 1 ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ 0th ఇండెక్స్లో మనకి 1 అనేది స్టోర్. నెక్స్ట్ ఇది సేమ్ యాస్టిస్గా లూప్ అనేది రన్ అయిన తర్వాత మనకి మళ్ళీ యూజర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే యూజర్ అనేది 2 అనేది ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఇండెక్స్లో 2 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ అనేది 5 అనేది ఎంటర్ చేస్తే మనకి సెకండ్ ఇండెక్స్లో మనకి 5 అనేది స్టోర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 6 అనేది ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ 6 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేమంటే మనకి మళ్ళీ 5 అనేది ఎంటర్ చేస్తే మనకి ఏమంటే 5 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ ఏమంటే ఇక్కడ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడితో స్టాప్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడం స్టాప్ అనేది అవుతుంది. స్టాప్ అయ్యి మనకి నెక్స్ట్ ఏం కండిషన్ రాయింటామో ఆ వాల్యూస్ అనేది మనకి ప్రోగ్రామ్లో రన్ అయ్యి మనకి ప్రింట్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమంటే ప్రోగ్రామ్లో మనం ఏమి కండిషన్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఏమీ ప్రింట్ అనేది కాదు. ఒకవేళ మనం ఇక్కడ జస్ట్ ప్రింట్ అనేది చేస్తాం. నేనేమంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. ఫర్ లూప్ యూజ్ చేసుకొని నేనేమంటే మళ్ళీ ప్రింట్ అనేది చేస్తున్నా. సేమ్ యాజ్ టీస్గా మనం పైన ఈక్వల్ టు I ఈక్వల్ టు 0 I లెస్సర్ దెన్ మనం అంటే n అనేది కామెంట్ పెట్టుకోవచ్చు. I ప్లస్ యూజ్ చేసి మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే సేమ్ యాజ్ టీస్గా మనం system.out.println ARR ఆఫ్ I అనేది మెన్షన్ చేసినామంటే మనకి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ప్రింట్ ln అనేది యూజ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు మనం Ctrl+S సేవ్ అనేది చేసి మనం రన్ అనేది చేద్దాం. మనకి కావాలంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేసుకుందాం మిడిల్లో. system.out.println అవుట్పుట్ అనేది చెప్పెడదాం. అవుట్పుట్ ఎందుకంటే జావా మీకు క్లియర్గా తెలుసు. ఎందుకంటే మెయిన్ మెథడ్స్తో స్టార్ట్ అయ్యి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే స్కానర్ క్లాస్ ఇక్కడ ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి system.out.println యూజ్ చేసినాం కాబట్టి మనకి ప్రింట్ అనేది అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ అనేది అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ
ఇక్కడ ఎగ్జాంపుల్ 5 అనేది ఎంటర్ చేస్తే 5 టైమ్స్ వాల్యూస్ అనేది ఎంటర్ అనేది చేయబడింది, ఎందుకంటే ఈ లూప్ అనేది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో ఉన్న వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. మనం రన్ అనేది చేద్దాం. ఇప్పుడు రన్ చేసి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకి ఎంటర్ సైజ్ ఆఫ్ అరే, మనకి ఏమంటే ఫస్ట్ ఒక మెసేజ్ ప్రింట్ చేసినాం కాబట్టి 5th లైన్ అని అంటే 4th లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి 5th లైన్కి రావడం జరిగింది. ఈ 5th లైన్లో మనం సైజ్ అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ మనం కొంచెం స్మైల్ సైజ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమంటే మనం ఎగ్జాంపుల్కి ఇక్కడ 5 అనేది ఎంటర్ చేద్దాం. 5 అనేది ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమంటే మళ్ళీ 5 సైజ్లో మనకి ఏమంటే మనం కావాలంటే ఇంకొక మెసేజ్గా 5 ఎంటర్ 5 అరే వాల్యూస్ అనేది కావాలంటే మనం మెసేజ్గా కావాలంటే పెట్టుకోవచ్చు. జస్ట్ దానికోసం ఏమంటే ఇక్కడ సింపుల్గా ప్లస్ యూజ్ చేసి మనం ఏమంటే ఇక్కడ ఎన్ ప్లస్ సింపుల్గా ఇలా పెట్టినాం అనుకో, ఇక్కడ మనం కావాలంటే కంట్రోల్ ఎస్ సేవ్ చేసి మళ్ళీ రన్ అనేది చేద్దాం. ఎంటర్ అరే సైజ్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే 5 అనేది పెట్టినాం. ఇక్కడ చూస్తే ఎంటర్ 5 అరే వాల్యూస్ అనేది మనకి అడిగింది కాబట్టి మనం 5 అరే, ఒకవేళ మనం ఇంటీజర్ టైప్ కావాలంటే మనం మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, జస్ట్ 1 2 3 4 5 అనేది ఎంటర్ చేసిన. నెక్స్ట్ మనం ఎంటర్ చేస్తే మనకి ఏమంటే అవుట్పుట్ అనేది రావడం జరిగింది. అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఏమంటే ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకి ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. మళ్ళీ మనకి ఈ లూప్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి మనకి 1 2 3 4 5 అనేది ప్రింట్ అయింది. ఒకవేళ నేను సేమ్ లైన్లో ప్రింట్ చేయాలన్నప్పుడు మనం కావాలంటే ప్రింట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ స్పేస్ కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నాం, మళ్ళీ రన్ అనేది చేస్తున్నాం. సేమ్ మళ్ళీ ఒక 6 అనేది సైజ్ మెన్షన్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్గా మెన్షన్ అనేది చేద్దాం. 100 30,400 304 44 560 1 2 3 4 వాల్యూస్ అనేది మెన్షన్ చేసినాం. 4,430 చూస్తే మనకి ఏమంటే సేమ్ అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అనేది అయింది. మనకి సేమ్ ఎలా యాస్టీస్గా మనం ఎంటర్ చేసినామో అదే యాస్టీస్గా మనకి ఏమంటే ప్రింట్ అనేది అయింది. ఇదేమంటే మనం అరేస్ అనేది, ఒకవేళ నేను షార్టింగ్ అనేది చేయాలి అన్నప్పుడు మనం ఏదైనా నార్మల్గా మీరు షార్టింగ్ అనేది చేసినప్పుడు మీకు ప్రోగ్రామటికల్ పరంగా చేయొచ్చు, లేకపోతే సింపుల్ మెథడ్స్ అనేది యూజ్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు. మనం ఏమంటే ఆర్డర్లో ప్రింట్ చేయాలి. ఫస్ట్ వచ్చి నాకు 3 అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చి దానికంటే పెద్ద వాల్యూ ఏమంటే 344 అనేది ఉంది, దానికంటే పెద్ద వాల్యూ 430. ఈ విధంగా ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే జస్ట్ మనం ఇక్కడ ఏమంటే సింపుల్గా అరేస్ ARRAYS అరేస్ డాట్ షార్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. SORT షార్ట్ అనేది యూజ్ చేసి మనం ARR అనేది మెన్షన్ చేసినామంటే మనకి ఆటోమేటిక్గా ఏమంటే కంట్రోల్ ఎస్ షార్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏమంటే మనం రన్ అనేది చేస్తే మనకి ఏమంటే అక్కడ ఉన్న వాల్యూస్ మనం ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం కాకుండా మనకి షార్ట్ చేసుకుని మనకి ఏమంటే ప్రింట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఏమంటే 5 అనే సైజ్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటే 23 23 అనేది వచ్చేసింది. ఓకే సరే 55 1 0. ఇప్పుడు మనకి ఏమంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే 0 1 2 3 5 55 అనేది ప్రింట్ అవ్వాలి. ఇవి చూస్తే మనకి 0 1 2 3 55 అనేది ప్రింట్ అయింది. ఇది ఏమంటే మనం షార్ట్ అరేస్ డాట్ షార్ట్ అనే మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం షార్టింగ్ చేసేదానికోసం మనం అరేస్ డాట్ షార్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. అంటే షార్టింగ్ అంటే మనకి ఆర్డర్లో ప్రింట్ చేసేదానికోసం. అంటే మనకి ఏమంటే ఇక్కడ అరేస్ డాట్ షార్ట్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ అరేస్ అనేది యూజ్ చేసినాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఏమంటే అరేస్ డాట్ షార్ట్ అనే మెథడ్ని యూజ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఏమంటే నేను ఇక్కడ ఒక అరే అనేది తీసుకుంటున్నా. ఈ అరేలో ఏముందంటే డేటా అనేది 5 సైజ్ అరే అనేది తీసుకుందాం. 5 సైజ్ అరే తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమంటే డేటా అనేది ఏమంటే 23 అనేది ఉంది, 0 2 44 1 అనేది ఉంది. మనకి అరేస్ డాట్ షార్ట్ అనేది వచ్చేసి మనం ఇక్కడ ఈ అరే వచ్చి ARR అని అనుకుందాం. ARR అనేది మెన్షన్ చేసినప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్గా ఈ అరే అనేది షార్టింగ్ అనేది అవడం జరుగుతుంది. షార్టింగ్ అయినప్పుడు మనకి డేటా అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే 0 అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చి 1, నెక్స్ట్ వచ్చి 2, నెక్స్ట్ వచ్చి 23, మళ్ళీ 44. ఈ విధంగా అనేది చేంజ్ అనేది అవుతుంది. మనం నెక్స్ట్ ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమంటే యాస్టీస్గా మనకి ఫర్ లూప్ యూజ్ చేసుకుని మనం ఇంట్ i ఈక్వల్ టు సంథింగ్ రాసుకొని మనం ప్రింట్ అనేది చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా 0
1 2 23 44 అనేది ప్రింట్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఏమంటే సేమ్ యాక్సిస్ గా మనకి ఇక్కడ ఏమంటే ప్రింట్ అనేది అయింది. దీనికోసం ఏమంటే అరేస్ డాట్ షార్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు క్లియర్ గా సింగిల్ డైమెన్షన్ అరే అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే మనం జస్ట్ ఒక వేరియబుల్ నార్మల్ గా వచ్చి నేను యాక్సిస్ గా దీన్ని రిమూవ్ అనేది చేసుకుంటున్నా. ఎందుకంటే మనం నెక్స్ట్ 2 డైమెన్షన్ అరే కూడా మనం జస్ట్ నార్మల్ గా డిక్లేర్ చేసి మళ్ళీ మనం కావాలంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుందాం. ఇక్కడ మనం స్కానర్ క్లాస్ యూజ్ చేసినా మనకి ఏమంటే యూజ్ చేయకపోయినా మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు కాబట్టి మనం దాన్ని అలానే వదిలేద్దాం. ఇప్పుడు నార్మల్ గా నేను 2 డైమెన్షన్ అరే చెప్పేదానికి ముందు మనకి మళ్ళీ ఒకసారి చెప్తాం. ఎందుకంటే మనం నార్మల్ గా వేరియబుల్స్ లో ఇక్కడ మనకి వేరియబుల్స్ లో మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేరియబుల్స్ అనేది తీసుకుంటాం. వేరియబుల్స్ లో మనం ఏదైనా వాల్యూస్ డిక్లేర్ చేయాలంటే int a = 10 ఇలా వచ్చి మనం అంటే ఒక 10 వాల్యూస్ డిక్లేర్ చేయాలంటే 10 టైమ్స్ అనేది వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా 10 టైమ్స్ క్రియేట్ చేయడం కష్టం కాబట్టి మనకి ఏమంటే అది లేకుండా మనకి ఏమంటే స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది. అది లేకుండా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుందో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏమంటే ప్రోగ్రామ్ అనేది స్లోగా వర్క్ అవుతుంది. కాబట్టి మనకి ఏమంటే జావా అనేది అరేస్ ని ఇంట్రడ్యూస్ అనేది చేయడం జరిగింది. ఈ అరేస్ లో బెనిఫిట్ ఏమంటే మనకి ఒకే వేరియబుల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అంటే ఇంట్ అనే వేరియబుల్ లోనే మనం అంటే ఏ అనేది ఒక స్క్వేర్ బ్రేస్ యూజ్ చేసుకొని మనం n నెంబర్ ఆఫ్ డేటాని కావాలంటే స్టోర్ అనేది చేసుకోవచ్చు. 3 4 5 6 7 8 ఇలా వచ్చి n నెంబర్ ఆఫ్ డేటాని స్టోర్ అనేది చేసుకోవచ్చు ఒకే వేరియబుల్ లో. దీనికోసమే మనకి ఏమంటే అరేస్ అనేది రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏమంటే మీకు సింగిల్ డైమెన్షన్ అరే అంటే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే మనం ఆల్రెడీ సింగిల్ డైమెన్షన్ అరే అంటే మనం క్లియర్ గా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరిగింది. ఇదేమంటే మనకి సింగిల్ డైమెన్షన్ అరే అనేది. నెక్స్ట్ వచ్చి మనకి మల్టీ డైమెన్షన్ అరే అనేది. మల్టీ డైమెన్షన్ అరే అంటే మనం మల్టిపుల్ ప్యాటర్న్ మనం స్టోర్ అనేది చేసుకునే దానికోసం అంటే మల్టీ డైమెన్షన్ అరే అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ కి 2 డైమెన్షన్ అరే అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం అనే దాని గురించి మనం క్లియర్ గానే తెలుసుకుందాం. మీకు 2 డైమెన్షన్ అరే అంటే ఏం లేదు, సింపుల్ గా మనం అంటే సేమ్ ఇది అరేస్ అలాగే ఉంటుంది. మనం అంటే 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ arr అన్నప్పుడు మనం అంటే 2 టైమ్స్ అనేది స్క్వేర్ బ్రేస్ అనేది డిక్లేర్ చేస్తాం. 2 టైమ్స్ డిక్లేర్ చేసినప్పుడు మనకి ఏమంటే ఇదేమంటే 2 డైమెన్షన్ అరే అంటాం దీన్ని. ఇప్పుడు ఏమంటే సేమ్ sc ఇక్కడ ఏమంటే మనకి arr ఆఫ్ అనేది యూజ్ చేసినాం కాబట్టి మనకి ఏమంటే ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఇంట్ అంటే మనం సైజ్ అనేది డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి ar అంటే మనకి 2 ఉన్నప్పుడు మనం 2 అనేది మెన్షన్ చేసుకోవచ్చు. లేకపోతే 2x3 అన్నప్పుడు ఇంకా మనం కావాలంటే మెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఇదేమంటే మనకి 2 డైమెన్షన్ అరే అంటాం. ఇది వచ్చి మనం డిక్లేర్ చేసేదాని కోసం అంటే 2 డైమెన్షన్ అరే అనేది ఇక్కడ సైజ్ క్రియేట్ చేసేదాని కోసం చెప్పిన. నార్మల్ గా వచ్చి మనం అంటే మనం డైరెక్ట్ గా వాల్యూస్ అసైన్ చేసినప్పుడు మనం అంటే 2 డైమెన్షన్ అరేలో ఇక్కడ మనకి ఫ్లవర్ బ్రష్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇన్సైడ్ ఇంకొక ఫ్లవర్ బ్రష్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం అంటే డేటా అనేది మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి 2 సైజ్ అయినప్పుడు 1, 2 మళ్ళీ కామా అనేది యూజ్ చేసుకొని మళ్ళీ మనం 2, 3 ఈ విధంగా ఏమంటే మనం 2 డైమెన్షన్ అరే అనేది యూజ్ అనేది చేస్తాం. ఇక్కడ 2 డైమెన్షన్ అంటే 2 డైమెన్షన్ లో మనం ఏంటంటే డేటా అనేది స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే దానికోసం అంటే 2 డైమెన్షన్ అరే అంటాం. ఇది ఏమంటే మల్టీ డైమెన్షన్ అరేకి ఎగ్జాంపుల్ 2 డైమెన్షన్ అరే కూడా. ఇక్కడ మనం ఏంటంటే దీన్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఏమంటే 2 లూప్స్ అనేది కావాలి. మనకి 2 లూప్స్ అనేది కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫర్ ఇంట్ i = 0 అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ వచ్చి i lesser than array dot length clear dot length అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ i++ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఇన్నర్ లూప్ అనేది క్రియేట్ చేసి ఇన్నర్ లూప్ లో ఏమంటే ఫర్ ఇంట్ i కాదు j = 0 అనేది అంటే ఒక లూప్ ఇన్సైడ్ ఇంకో లూప్ యూజ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ యూజ్ చేసిన వేరియబుల్స్ మనం డిక్లేర్ అనేది చేయకూడదు. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే j = 0 j lesser than arr of 0 dot length arr 0 dot length j++ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి నార్మల్ గా వచ్చి ఈ అరేలో డేటా అనేది
ఏ విధంగా స్టోర్ అయి ఉంటుందని చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి కావాలంటే క్లియర్గా ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. వాట్ arrays అనేది చేద్దాం దీన్ని. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఏ విధంగా మనకి డేటా అనేది స్టోర్ అయిందంటే మనకి ఇక్కడ ఈ అరేలో వచ్చి మనకి ఏమేమి డేటా తీసుకున్నాం 1, 2, 2, 3 అనేది తీసుకున్నాం. ఈ 1, 2, 2, 3 అనేది ఏమంటే ఇక్కడ 1 వాట్ హ్యాపెన్ ఓకే ఇక్కడ ఏమంటే మనకి 1, 2, 2, 3 అనేది ఇచ్చాము. 2, 3 ఈ విధంగా మనకి ఏమంటే డేటా అనేది స్టోర్ ఉంటుంది. ఈ విధంగా డేటా స్టోర్ అయినప్పుడు మనకి అరేలో ఏ విధంగా డేటా అనేది స్టోర్ అయింది ఇక్కడ మనం 2 వేరియబుల్స్ అనేది యూజ్ చేసినాం కాబట్టి అంటే 2 స్క్వేర్ బ్రేసెస్ అనేది యూజ్ చేసినాం. ఈ 2 స్క్వేర్ బ్రేసెస్లో ఏ విధంగా డేటా అనేది స్టోర్ అయింది అనే దాని గురించి మనం క్లియర్గా అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఓకేనా, ఇక్కడ మనకి ఏమంటే డేటా అనేది ఇక్కడ మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే 0, 0 దాంట్లో మనకి ఏమంటే 1 అనేది స్టోర్ అనేది అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏమంటే మనకి 0, 1లో మనకి ఏమంటే 2 అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమంటే 1, 0లో మనకి 2 అనేది స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ వచ్చి 1, 1లో మనకి ఏమంటే 3 అనేది స్టోర్ అయి ఉంటుంది. అంటే మనకి ఏమంటే ఇక్కడ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే i అనేది మనం i అనేది తీసుకున్నప్పుడు i అనేది 0లోనే ఉంటుంది ప్రతి లైన్లోను. మళ్ళీ వచ్చి అంటే ఇక్కడ ఏమంటే 1 అనేది ఉంటుంది i అనేది. కానీ j అనేది మనకి ఏమంటే ఇంక్రిమెంట్ అనేది అవుతుంది 0 మళ్ళీ ఏమంటే ఇక్కడ j అనేది 1 అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటే j అనేది మనకి మళ్ళీ 0 మళ్ళీ j అనేది మనకి ఏమంటే 1 అనేది రావడం. ఇక్కడ i అనేది మనకి ఏమంటే i అనేది ఈ విధంగా డిక్రిమెంట్ అనేది అవుతుంది. j అనేది ఏమంటే ఈ విధంగా డిక్రిమెంట్ అనేది అవుతుంది. ఇది j ఇది i ఈ విధంగా అనేది మనకి ఏమంటే ప్రింట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ system.out.println 0, 0 అనేది మెన్షన్ చేసినప్పుడు నాకు ఏమంటే ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెక్ అనేది చేద్దాం. ఇక్కడ మనం ఈ లూప్స్ అనేది Ctrl+X లూప్ అనేది తీద్దాం. మనం డైరెక్ట్గా నేను ఇక్కడ ఏ విధంగా చెప్పినానో మనకి ఆ విధంగా ప్రింట్ అనేది చేద్దాం. system.out.println మనం ఏంటంటే ARR ఆఫ్ 0, 0 అనేది మెన్షన్ చేసినప్పుడు మనకి ఏమంటే 1 అనేది ప్రింట్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సారి ప్రింట్ అనేది చేద్దాం. out system.out.println ఇక్కడ మనం ఏంటి ARR ఆఫ్ ఇక్కడ ఏం చెప్పిన డయాగ్రామ్లో 1, 1 అనేది మెన్షన్ చేసినప్పుడు మనకి ఏమంటే 3 అనేది ప్రింట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమంటే 1 మళ్ళీ వచ్చి 1 అనేది మెన్షన్ చేస్తున్నా కాబట్టి మనకి ఏమంటే ఇక్కడ 3 అనేది మనకి ఏమంటే ఇక్కడ 1, 3 అనేది మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. రన్ అనేది చేసి చూద్దాం కరెక్ట్గా ప్రింట్ అవుతుందా లేదనేది. సేవ్ చేసి రన్ అనేది చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి 1, 3 అనేది మనకి ప్రింట్ అయింది. అంటే మనకి ఇక్కడ ఏమంటే ఫర్ లూప్ ఫర్ ఎగ్జాంపుల్కి Ctrl+Z ఇక్కడ Ctrl+Z అనేది యూజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ ఏ విధంగా మనం ప్రింట్ అనేది చేయాలంటే ఇక్కడ మనకి system.out.println మనం system.out కాబట్టి మనం system.out.print అనేది యూజ్ చేస్తాం. system.out.println ARR ఆఫ్ i మళ్ళీ j అనేది పెడతాం. ARR ఆఫ్ i అండ్ j పెట్టినామంటే మనకి ఆటోమేటిక్గా ప్రింట్. మళ్ళీ నేను ఏమంటే ఇక్కడ సేమ్ యాక్సిస్గా నేను ఇక్కడ డయాగ్రామ్లో మెన్షన్ చేసిన విధంగా ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ లైన్లో 1, 2 అనేది ప్రింట్ అవ్వాలి. సెకండ్ లైన్లో 2, 3 అనేది ప్రింట్ అవ్వాలి. దానికోసం నేను ఏమంటే ఇక్కడ సేమ్ యాక్సిస్గా ఇక్కడ ఏమంటే system.out.println అనేది ఎంటీ స్పేస్ని డిస్ప్లే అనేది చేస్తున్నా. నేను దీనికి ముందు వచ్చి నార్మల్గా వచ్చి మీకు ప్యాటర్న్ ప్రోగ్రామ్లో చెప్పింటా. సేమ్ యాక్సిస్గా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్లో ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అదే ప్యాటర్న్ని ఇక్కడ మనం 2 డైమెన్షనల్ అరేలకు యూజ్ అనేది చేస్తాం. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్లకు సేమ్ యాక్సిస్గా మనం ప్రింట్ అనేది యూజ్ చేసి ఆ లైన్లో ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలంటే దానికోసం ఉంటే ఇక్కడ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా system.out.println అనేది యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమంటే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ లైన్కి అనేది మూవ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం కావాలంటే ఒక స్పేస్ అనేది మెన్షన్ అనేది చేసుకుందాం. Ctrl+S ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. మనకి ఏమంటే ఫస్ట్ లైన్లో 1, 2 అనేది ప్రింట్ అవ్వాలి. సెకండ్ లైన్లో 2, 3 అనేది ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూస్తే మనకి ఏమంటే సేమ్ యాక్సిస్గా మనకి ప్రింట్ అనేది అయింది. ఈ విధంగా మనం ఏంటంటే 2 డైమెన్షనల్ అరేని ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మనం ఏంటంటే యూజర్ దగ్గర నుంచి 2 డైమెన్షనల్ అరేలో డేటా అనేది ఏ విధంగా తీసుకోవాలి
అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ 2x2 డేటా అయితే ఇప్పుడు నేను ఏమంటే ఇంట్ ఇక్కడ ఏమంటే n అనేది తీసుకుంటున్నాను. n అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది 2 వాల్యూస్ ఇచ్చి మనకి కావాలంటే డిస్ప్లే అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఏమంటే యూజర్ అనేది ఏమంటే ఇక్కడ మనకి n క్రాస్ m, n అంటే మనకి ఏమంటే ఎన్ని లైన్స్ కావాలనేది, ఇలా m అంటే ఎంత వరకు మూవ్ అవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్కి n అంటే మనకి 0 1 2 3 అనేది, m అంటే మనకి ఏమంటే 0 ఉంది ఇక్కడ 0 1 2 3, మనకి ఇంకా కావాలంటే 4 అనేది కావాలంటే మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు మనం అంటే యూజర్ దగ్గర నుంచి n తీసుకోవాలి, మళ్ళీ m అనే వాల్యూని తీసుకోవాలి. దానికోసం ఏమంటే యూజర్ని 2 వాల్యూస్ అనేది ఎంటర్ అనేది చేయమని చెప్పాలంటే మనకి కావాలంటే దానికి ఒక మెసేజ్ అనేది పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం అంటే n = sc.nextInt, నేను ఏమంటే ఇక్కడ యూజర్కి అనేది ఒక మెసేజ్ అని ప్రింట్ చేస్తున్నా, ప్లీజ్ ఎంటర్ n వాల్యూ అని sys system.out.println. మనం అంటే ఇక్కడ ఏమంటే మనం n అనేది యూజ్ చేస్తాం, ఎంటర్ n వాల్యూ, ఎంటర్ n సైజ్ అనేది మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేమంటే మనకి సేమ్ యాస్టిస్గా దీన్ని కాపీ చేసుకుందాం, Ctrl+C, ఎంటర్ ఇచ్చి Ctrl+V. ఇక్కడ ఏమంటే మనం n బదులు ఏమంటే m అనేది మెన్షన్ చేస్తున్నాం, ఎంటర్ m సైజ్. ఇక్కడ ఏమంటే మనం మళ్ళీ ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం, sys system.out.println. ఇక్కడ ఏమంటే మనకి ఎంటర్ ప్లస్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ మనం అంటే n × m అనేది మెన్షన్ చేస్తాం, n × m. అప్పుడే కాదు మనం n × m వాల్యూస్ అనేది మనం ఎంటర్ అనేది చేయాలి, ఎంటర్ n × m వాల్యూస్. అంటే మనకి ఏమంటే ఇక్కడ మనకి ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏమంటే ఇక్కడ మనకి n అనేది 2 అనేది ఎంటర్ చేసి m అనేది 2 ఎంటర్ చేస్తే 2 × 2 4 వాల్యూస్ అనేది మనం ఎంటర్ అనేది చేయాలి, సేమ్ యాస్టిస్గా మనకి ఇక్కడ వచ్చిన విధంగా. ఒకవేళ మనకి n అనేది ఏమంటే మనకి ఇక్కడ n అనేది ఒకవేళ యూజర్ అనేది n అనేది 4 అనేది ఎంటర్ చేసినప్పుడు, m అనేది 5 అనేది ఎంటర్ చేసినప్పుడు మనం అంటే 5 × 5 = 20 వాల్యూస్ అనేది మనం తీసుకోవాలి. మనకి 20 వాల్యూస్ అనేది మనకి కావాలి కాబట్టి 5 అంటే మనకి n × m అనేది చేస్తాం. ఇక్కడ n × m వాల్యూస్ అనేది మనకి ప్రింట్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అరేని మనం డిక్లేర్ అనేది చేసుకుందాం, int arr ఆఫ్ ఈక్వల్ టు న్యూ int ఆఫ్ మనం అంటే n, ఏమంటే n అనేది మెన్షన్ చేస్తాం, ఇక్కడ ఏమంటే m అనేది మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఏమంటే మనకి 20 సైజ్లో మనకి ఏమంటే అరే అనేది క్రియేట్ అనేది అయి ఉంటుంది 2 డైమెన్షనల్ ఫార్మాట్లో. ఇప్పుడు మనం దాన్ని వాల్యూస్ అనేది తీసుకోవాలన్నప్పుడు మనకి యూజర్ దగ్గర నుంచి జస్ట్ మనం సేమ్ యాక్సెస్గా ఇక్కడ ఇచ్చిన ఇదే మనం అంటే డైరెక్ట్గా మనం దీనికోసం అంటే ఇక్కడ 2 డైమెన్షనల్ అనేది మనం కావాలంటే క్రియేట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే మనకు కావాలంటే డైరెక్ట్గా మనం ఏంటి ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే నేను ఏమంటే సేమ్ యాక్సెస్గా arr ఆఫ్ i arr ఆఫ్ j ఈక్వల్ టు sc.nextInt అనేది యూజ్ చేస్తున్నాం. sc.nextInt మెథడ్ యూజ్ చేసిన ఆటోమేటిక్గా మనకి ఏమంటే ఈ డైమెన్షన్లో మనకి ఏమంటే డేటా అనేది స్టోర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనం దీన్ని ప్రింట్ అనేది చేయనప్పుడు సేమ్ యాక్సెస్గా దీన్ని Ctrl+C Ctrl+V పేస్ట్ చేసి మనం అంటే ఇక్కడ మెసేజ్ అనేది ప్రింట్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మనకి ఏమంటే sys system.out.println. ఇక్కడ మనకి ఏమంటే డైమెన్షన్లో కరెక్ట్గా రావాలి కాబట్టి మనం ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నాం, arr ఆఫ్ i j అనేది యూజ్ చేస్తున్నాం, arr ఆఫ్ ij. మళ్ళీ కావాలంటే ఇక్కడ మనకి ఏమంటే sys system.out.println అనే మెసేజ్ కావాలంటే మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కావాలంటే ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అనేది చేద్దాం, sys అవుట్పుట్ అనే మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే Ctrl+S సేవ్ అనేది చేస్తున్నా. ఇక్కడ మనకి ఏమంటే నేను సింపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైజ్ అనేది కావాలంటే మనకి అరే యొక్క సైజ్ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ వచ్చి నార్మల్గా అరే సైజ్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం n అనేది తీసుకున్నాం, n = 3 అనేది తీసుకుంటున్నాం.
m ఈక్వల్ టు 3 అనేది తీసుకుంటున్నాం. మనకి ఏమంటే 3 into 3 3 ఎంత 9 వాల్యూస్ అనేది మనకి కావాలి. ఈ 9 వాల్యూస్ అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే 1 ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది 1 2 3 అనేది ఇచ్చినప్పుడు 3 4 5 6 7 8 9 ఈ విధంగా అనేది అరే డైమెన్షన్ అనేది క్రియేట్ అయ్యి ఈ విధంగా అనేది మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి మనకి ఇదేమంటే n వాల్యూ, ఇదేమంటే m వాల్యూ, ఈ విధంగా అనేది మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి మనం ఏమంటే ఇక్కడ ఫస్ట్ n అనేది తీసుకున్నాం, m అనేది తీసుకున్నాం, మళ్ళీ ఇచ్చి మనకి n ఇంటూ m అంటే మనకి n ఇంటూ m అంటే మనకి అన్ని డేటా అనేది కావాలి. కాబట్టి అన్ని టైమ్స్ ఎంటర్ చేసేదానికోసం మనం ఇక్కడ మెసేజ్ అనేది పాస్ చేసుకున్నాం. మళ్ళీ మనం ఎంటర్ చేసే ప్రతి డేటా అనేది మనకి ఏమంటే డైమెన్షన్ లో స్టోర్ అనేది చేసుకుంటుంది. ఈ విధంగా స్టోర్ అనేది చేసుకుంటాం. మళ్ళీ వచ్చి మనకి ఏమంటే అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం, కంట్రోల్ S సేవ్ చేసి రన్ అనేది చేద్దాం. ఇక్కడ మనకి ఏమంటే n సైజ్ వచ్చి మనం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే 3 అనేది ఇద్దాం, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ గా ఉండదు అనుకోవచ్చు. మళ్ళీ వచ్చి m సైజ్ అనేది 3 అనేది ఇస్తున్నాం. ఇక్కడ మనకి టోటల్ గా ఏమంటే 9 వాల్యూస్ అనేది ఎంటర్ అనేది చేయమంటుంది. 1 2 3 4 5 6 7 8 9 అనేది ఎంటర్ చేసినాం. ఇప్పుడు 9 వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు మనకేమంటే నేను ఇక్కడ డయాగ్రామాటికల్ పరంగా ఏ విధంగా ప్రింట్ అనేది చేసినాను ఈ విధంగా అనేది మనకి ఏమంటే డిస్ప్లే అనేది అవడం జరుగుతుంది. ఇక మనం ఎంటర్ అనేది చేసినప్పుడు మనకి చూసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి రావడం, ఇక్కడ మనకి కావాలంటే స్పేస్ అనేది మెన్షన్ చేస్తే మనకి ఇంకా కొంచెం క్లియర్గా అనేది రావడం జరుగుతుంది. స్పేస్ అనేది మెన్షన్ చేసి కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ రన్ అనేది చేద్దాం. ఇక్కడ మనకి 3 మళ్ళీ 3 అనేది ఇస్తున్నాం. ఇక్కడ ఏమంటే మళ్ళీ 1 2 3 4 5 6 8 9 ఎంటర్ చేసినప్పుడు మనకి చూస్తే మనకి ఏమంటే సేమ్ యాజ్ గా మనకి ప్రింట్ అనేది అయింది. ఇదేమంటే 0 0 ఇండెక్స్ లో మనకి స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ ఇది 0 1 ఇది వచ్చి 0 2 లో, ఇదేమంటే 1 0 లో స్టోర్ అయి ఉంటుంది. 1 1 1 2 ఇదేమంటే సేమ్ యాజ్ గా మనకి ఇక్కడ డయాగ్రామ్ లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తా. ఇక మనకి ఏ విధంగా డేటా అనేది స్టోర్ అయి ఉంటుందని దానికోసం ఏమంటే న్యూ కలర్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఏమంటే మనకి ఏమంటే ఇది 0 0 లో స్టోర్ ఉంటుంది. ఇది వచ్చి 0 1 ఇది వచ్చి 0 2 లో ఉంటుంది. ఇది వచ్చి ఏమంటే 1 0 లో, మళ్ళీ ఇది వచ్చి 1 1 లో, ఇది వచ్చి 1 2 లో స్టోర్ అయి ఉంటుంది. ఇది వచ్చి ఏమంటే 2 0 లో ఉంటుంది, 2 1 2 2 లో స్టోర్ అయి ఉంటుంది. ఈ విధంగా వచ్చి మనం డేటా అనేది స్టోరింగ్ అనేది అయి ఉంటుంది అరే సైజ్ లో. మనకి వచ్చి సేమ్ యాక్సెస్ గా అదే విధంగా ప్రింట్ అనేది అయింది. ఇప్పుడు ఒకవేళ నేను పర్టికులర్ గా మనకి డేటా అనేది ప్రింట్ చేయాలి అన్నప్పుడు కావాలంటే మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏమైనా క్లియర్ గా చెప్పినా ఇక్కడ డయాగ్రామ్ లో ఏం చెప్పినా మనం 2 2 లో వచ్చి మనకి 9 అనేది ఉంది. కాబట్టి మనకి 2 2 అనేది ప్రింట్ చేసినప్పుడు మనం 9 అనేది ప్రింట్ చేయాలి. దానికోసం అయితే sys system.out.println arr of 2 2 అనేది ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమంటే 9 అనేది అడిషనల్ గా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం అంటే లాస్ట్ ఏ వాల్యూ అనేది ఎంటర్ చేస్తామో ఆ వాల్యూ అనేది ప్రింట్ అనేది అవ్వాలి. రన్ అనేది చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఏమంటే నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 3 అనేది ఎంటర్ చేస్తున్నాను. 3 ఎంటర్ చేసి నేను ఇక్కడ ఏమంటే రివర్స్ లో ఇస్తున్నాను. రివర్స్ లో ఇచ్చినప్పుడు మనకి ఏమంటే 1 అనేది ప్రింట్ అవ్వాలి. 7 6 5 4 3 2 1 ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ ఇక్కడ ఏ సైజ్ 2 2 లో మనకి ఏమంటే 1 ఉంది. కాబట్టి మనకి ఏమంటే 1 అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా మనం కావాలంటే 2 డైమెన్షనల్ అరే ప్రింట్ అనేది చేసుకోవచ్చు. డేటా యూజర్ దగ్గర నుంచి ఏ విధంగా తీసుకోవాలి మీకు తెలుసు. ఆటోమేటిక్గా ఏమంటే నార్మల్ గా మనకి సింపుల్ గా స్టోర్ చేయాలంటే మనం డైరెక్ట్ గా అసైన్ చేసుకొని స్టోర్ చేయాలంటే మీకు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే మనకి డైరెక్ట్ గా అసైన్ చేసుకొని స్టోర్ చేయాలంటే మనం దానికోసం ఏమంటే ఇంట్ అరే అనేది మనం ఇంట్ arr అని చేసి ఈక్వల్ టు మనం అంటే 1 టైం ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని మనం మళ్ళీ ఇంకొక ఇన్సైడ్ ఇంకో ఫ్లవర్ బ్రాకెట్ తీసుకొని సేమ్ ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అంటే సింగిల్ డైమెన్షన్ యొక్క కాంబినేషన్ మనకి ఏమంటే మల్టీ డైమెన్షనల్. సింగిల్ డైమెన్షనల్ అరే 2 టైమ్స్ చేస్తే అది 2 డైమెన్షనల్ అరే అంటే సింగిల్ డైమెన్షనల్ అరే అనేది మనం ఎన్నిసార్లు తీసుకుంటామో అన్ని డైమెన్షనల్ అరే అనేది మనకి అవడం అనేది జరుగుతుంది. ఏమంటే మనకి 2 x 2 తీసుకున్నాం కాబట్టి మనకి 2 టైమ్స్ అనేది మనకి సింగిల్ డైమెన్షన్ అనేది తీసుకున్నాం. ఒకవేళ 3 x 2 ఉన్నప్పుడు మనకి ఏమంటే సేమ్ యాక్సెస్ గా ఇంకో టైం అనేది మనకి ఏమంటే డేటా అనేది రావడం జరుగుతుంది. అంటే సింగిల్ డైమెన్షనల్ అరే యొక్క కాంబినేషన్ మనకి ఏమంటే మల్టీ డైమెన్షనల్ అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మనం డైరెక్ట్ గా ఏ విధంగా అసైన్ చేయాలి, మళ్ళీ యూజర్ దగ్గర నుంచి ఏ విధంగా ఇన్పుట్ తీసుకొని మనం ప్రింట్ చేసుకోవాలనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాం. ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ అరేస్ లో ఒక 2 ప్రోగ్రామ్స్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్సర్ట్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ అన్ అరే. అంటే మనం ఏ సైజులో ఏ ఎలిమెంట్స్ అనేది స్టోర్ అయింది అనే దానితో కలిపి మనం ఏంటి ప్రింట్ అనేది చేయాలి. దానికోసం అంటే ఇప్పుడు మనం మెసేజ్ అనేది ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. సేమ్ నేను ఏమంటే దీన్ని అన్ని రిమూవ్ అనేది చేస్తున్నా. రిమూవ్ చేసి మనం ఏంటి ఇక్కడ n అంటే ఏ ఆర్ఆర్ సైజ్ అంటే అరే సైజ్ అనేది మెయింటైన్ అనేది చేయమంటున్నాం. నెక్స్ట్ ఇంట్ n ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ నేనంటే జస్ట్ 1 డైమెన్షన్ లోనే చెప్తున్నా ఇప్పుడు అనేది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో మనం 2 డైమెన్షనల్ అరేస్ అనేది ఏ విధంగా ప్రింట్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ sys void system out డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇంకొక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. ఏమంటే ఎంటర్ n వాల్యూస్. n అనేది 10 ఇచ్చినప్పుడు 10 వాల్యూస్ అనేది మనం ప్రింట్ అనేది చేయాలి. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు i లెస్సర్ దెన్ n i ప్లస్ ప్లస్. ఇక్కడ మనం అంటే ఒక అరే అనేది క్రియేట్ అనేది చేయలేదు, ఇన్స్టలేట్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అనేది ఇన్స్టలేట్ చేసుకున్నాం. ఇంట్ arr ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ n. ఎందుకంటే n సైజ్ లో అరే అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి n అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే మనకి ఇక్కడ arr ఆఫ్ i ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంట్ మెథడ్ అనేది యూజ్ చేసుకుని మనం అంటే ఇక్కడ సేమ్ యాస్టిస్ గా మనం ప్రింట్ అనేది చేయాలి కాబట్టి కంట్రోల్-C కాపీ అనేది చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమంటే కంట్రోల్-V పేస్ట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏమంటే మనం మెసేజ్ అనేది ప్రింట్ చేయాలి. ప్లస్ ఏమంటే ఏ ఇండెక్స్ లో ఏది స్టోర్ అయింది అనేది కూడా మనం ప్రింట్ అనేది చేసుకోవాలి కాబట్టి sys void system డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం నెక్స్ట్ లైన్ లో మనం ప్రింట్ అనేది చేసుకున్నాం. ఇక్కడ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ మనం క్లియర్ గా డిక్లేర్ అనేది చేయాలి కాబట్టి మనకి ఏమంటే arr ఆఫ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ అనేది చేస్తున్నాం i ప్లస్ ఈక్వల్ టు మనం ఏంటంటే ఇక్కడ అరే అనేది మెన్షన్ చేస్తాం. అరే అంటే మనకి ఏమంటే ఇక్కడ arr ఆఫ్ i. ఇప్పుడు మనకి ఏమంటే సేమ్ యాస్టిస్ గా మనకి ఏమంటే ఇక్కడ మనం ప్లస్ అనేది మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకి ఏ ఇండెక్స్ లో ఏం డేటా అనేది స్టోర్ అయిందో ఆ ఇండెక్స్ తో పాటు మనకి ఏమంటే అరే అనేది కూడా ప్రింట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్-S సేవ్ అనేది చేసుకుని మనం ఇక్కడ రన్ అనేది చేద్దాం. ఇక్కడ మనకి ఏమంటే 5 సైజ్ లో మనం అరే అనేది స్టోర్ చేసుకుంటున్నాం. 5 సైజ్ లో మనకి అంటే 5 వాల్యూస్ అనేది ఎంటర్ అనేది చేయమంటుంది. 3 4 5 6 నేను ఏమంటే 2 ఈ విధంగా అనేది స్టోర్ అనేది చేసినాం 5 వాల్యూస్ అనేది. ఇప్పుడు మనకి ఏమంటే 3 అనేది ఏమంటే 0 ఇండెక్స్ లో స్టోర్ అయింది కాబట్టి మనకి ఏమంటే arr ఆఫ్ 0 ఈక్వల్ టు 3 అనేది మనకి ప్రింట్ అవ్వాలి. 5 సైజ్ దీంట్లో మనకి అంటే 1 ఇండెక్స్ లో మనకి 5 అనేది స్టోర్ అయింది కాబట్టి arr ఆఫ్ 1 ఈక్వల్ టు 5 అనేది మనకి ప్రింట్ అవ్వాలి. జస్ట్ మనం ఎంటర్ ఇస్తే మనకి కాబట్టి ప్రింట్ అయ్యి ఇక్కడ చూస్తే మనకి arr అంటే అరే యొక్క 0 సైజ్ లో 3 అనేది స్టోర్ అయింది. అరే యొక్క 1 సైజ్ లో మనకి ఏమంటే 5 అనేది స్టోర్ అయింది. అరే యొక్క 2 సైజ్ లో మనకి ఏమంటే 6 అనేది స్టోర్ అయింది. అరే యొక్క 3 ఇండెక్స్ లో మనకి ఏమంటే 8 అనేది స్టోర్ అయింది. అరే యొక్క 4 ఇండెక్స్ లో మనకి ఏమంటే 2 అనేది స్టోర్ అయింది. ఈ విధంగా మనం కావాలంటే ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఇదే మనకి ఏమంటే ఫస్ట్ యొక్క ప్రోగ్రామ్. ఇది మనం కావాలంటే 2 డైమెన్షన్స్ లో మనం అంటే 2 డైమెన్షన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మనం కావాలంటే అప్పుడు మనం అంటే క్లియర్ గా అది కూడా ఏ విధంగా ప్రింట్ స్టోర్ అయింది అనే దాని గురించి నేను ప్రోగ్రామ్ అనేది చెప్తాను. ఇక్కడ మనం 1 డైమెన్షన్ ఫస్ట్ తెలుసుకుందాం, మళ్ళీ 2 డైమెన్షనల్ ప్రోగ్రామ్స్ అనేది మనం చేద్దాం. జస్ట్ మనకి థియరీలో మాత్రం ఏమంటే 2 డైమెన్షన్ అనే దానికి ఎగ్జాంపుల్ అనేది చెప్పిన మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే 1 డైమెన్షనల్ అరేలో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం 2 డైమెన్షన్స్ అనేది వెళ్తాం. అప్పుడుదా మనకి ఏమంటే క్లియర్ గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ది ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే. ఇక్కడ ఏమంటే మనం ఎలిమెంట్స్ ని రివర్స్ తీసుకున్న ఎలిమెంట్ ని మనం రివర్స్ చేసి ప్రింట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే మనకి ఇక్కడ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ 3 5 6 8 అనేది ఇస్తే మనకి 2 8 6 5 3 అనేది మనకి ప్రింట్ అనేది అవ్వాలి. సింపుల్ ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏమంటే n నెంబర్ ఆఫ్ వేస్ అనేది ఉంది. ఏమంటే మన అరే సైజ్ మొత్తం చేంజ్ అనేది చేసుకోవచ్చు, అలా కూడా ఉంది. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఏమంటే
డైరెక్ట్ గా ప్రింట్ చేయాలన్నప్పుడు మనం ఏంటి ఇక్కడ డైరెక్ట్ గా మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. దానికోసం ఏంటి n-1 I greater than or equal to 0. I minus అంటే మనం లాస్ట్ నుంచి మనం రివర్స్ లో ప్రింట్ అనేది చేస్తున్నాం. రివర్స్ లో ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమంటే రివర్స్ అరే అనేది రావడం అనేది జరుగుతుంది. రివర్స్ ది ఎలిమెంట్స్ ఇన్ అరే, రివర్స్ అరే అనేది మనకి ప్రింట్ అనేది అవుతుంది. ఇదేమంటే మనకి ఒకవేళ లేదు నాకేమంటే ఒక న్యూ అరేని క్రియేట్ అనేది కావాలి. సేమ్ యాస్టీస్ గా ఇక్కడ ఇండెక్స్ లో వచ్చి నాకు AR of 0 ఇండెక్స్ లో నాకు 2 అనేది స్టోర్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏంటంటే ఇంకొక అరేని మనం ఇక్కడ ప్రింట్ అనేది చేసుకున్నాం. ఇంకొక అరేని ఇనిషియలైజ్ అనేది చేసుకున్నాం. int BRR ఈక్వల్ టు న్యూ int of సేమ్ మనకి n సైజే కాబట్టి మనకి సైజ్ అనేది తెలుసు కాబట్టి మనం n అనేది మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి BRR I ఈక్వల్ టు I అనేది మెన్షన్ ARR of I అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఏమంటే ఇండెక్స్ పరంగా కూడా మనకి ఏమంటే ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యి మనకి ప్రింట్ అనేది అవుతుంది. దానికోసం ఏంటంటే మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఈ లూప్ అనేది తీసుకుందాం. Ctrl+C ఇక్కడ అంటే Ctrl+V ఇక్కడ మనం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఏమంటే ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేద్దాం. sys system.out.println ఇక్కడ ఏమంటే మనకి మనకి ARR ఆఫ్ అరే అనేది చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ మనం రివర్స్ చేసినట్టు మనకి యూజర్ కి అనేది తెలియకూడదు కాబట్టి మనం న్యూ అరే అనేది ARR ఆఫ్ అనేది తీసుకుంటున్నాం. ARR ఆఫ్ మనకి ప్లస్ I అనేది ప్లస్ యూజ్ చేసుకుని మళ్ళీ ఏమంటే మనకి క్లోజ్ అనేది చేస్తాం. క్లోజ్ అనేది చేసిన తర్వాత డబుల్ ఈక్వల్ టు మనకి ప్లస్ వచ్చి BRR ఆఫ్ ఐని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే మనకి ఎంటర్ చేసిన వాల్యూ అనేది మనం ఇప్పుడు ఈ విధంగా డేటా అనేది ఎంటర్ చేస్తే మనకి ఏమంటే రివర్స్ ఇండెక్స్ లో మనకి స్టోర్ అనేది అయ్యి మనకి ప్రింట్ అనేది అవుతుంది. కాబట్టి మనం క్లియర్ గా చెక్ అనేది చేద్దాం. ఇప్పుడు మనం అంటే ఒక 5 సైజ్ లో ఎంటర్ అనేది చేసినప్పుడు మనకి ఏమంటే ఓకే 4 3 2 21 మనకి ఏమంటే ఇప్పుడు ARR 0 ఇండెక్స్ లో మనకు 1 అనేది ప్రింట్ అవ్వాలి. ARR 1 ఇండెక్స్ లో మనకి 3 అనేది ప్రింట్ అవ్వాలి. ARR 2 ఇండెక్స్ లో మనకి ఏమంటే 6 అనేది ప్రింట్ అవ్వాలి. ఈ విధంగా ప్రింట్ అనేది అవ్వాలి. జస్ట్ ఇక్కడ మీకు చూసినట్లయితే మనకి ఏమంటే ఓకే జస్ట్ 1 సెకండ్ ARR ఆఫ్ ఓకే మనకేమంటే ఇక్కడ మనకి మనం స్టోర్ చేసేది అనేది రివర్స్ లో స్టోర్ చేసినాం. I ఈక్వల్ టు మనకి అంటే K ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాం. K అనేది ప్రింట్ చేస్తున్నాం. మనకి మళ్ళీ ఏమంటే ఇక్కడ K++ అనేది తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి I వాల్యూ అనేది మనకి ఏమంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఏమంటే 4 అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏమంటే సేమ్ సైజ్ లో మనకి ప్రింట్ అనేది అయింది. కానీ ఇక్కడ ఏమంటే మనం 0 ఇండెక్స్ నుంచి తీసుకోవాలి కాబట్టి మనకి ఏమంటే నేను ఇక్కడ అంటే K అనేది 0 తీసుకున్నా. ఎవ్రీ టైం అనేది K++ అనేది చేస్తున్నా. ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుందో అప్పుడు మనకి ఏమంటే ఇది వచ్చి ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే నాకు ఆటోమేటిక్ గా ఏమంటే రివర్స్ లో అనేది ప్రింట్ అనేది అవ్వడం జరుగుతుంది. మనం మళ్ళీ రన్ అనేది చేద్దాం. ఇక్కడ మనం 5 అనేది ఎంటర్ చేస్తున్నాం. మళ్ళీ ఏమంటే ఇక్కడ 5 అనేది ఎంటర్ చేసినాము. నేను ఇక్కడ మళ్ళీ 2 4 3 5 6 అనేది ఇప్పుడు నాకు ఏమంటే 0 ఇండెక్స్ లో 6 అనేది రావాలి. చూస్తే మనకి ఏమంటే 0 ఇండెక్స్ లో 6 అనేది రావడం జరిగింది. 1 ఇండెక్స్ లో 5 అనేది రావడం జరిగింది. 2 ఇండెక్స్ లో మనకి ఏమంటే 3 అనేది రావడం జరిగింది. మళ్ళీ వచ్చి 3 ఇండెక్స్ లో మనకి 4 అనేది రావడం జరిగింది. మళ్ళీ 4 ఇండెక్స్ లో మనకి 2 అనేది రావడం జరిగింది. ఇది ఒకవేళ మీకు ఇదే విధంగా కావాలంటే చేసుకోవచ్చు. లేదు మళ్ళీ మనం కావాలంటే డిఫరెంట్ గా కూడా చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇంకొక అరే క్రియేట్ చేయకుండానే ఈ యొక్క అరేలోనే మనం కావాలంటే స్టోర్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే మనం రివర్స్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ని అక్కడికి చేంజ్ అనేది చేసుకోవచ్చు. మైనస్ చేసి అది అనేది మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లో క్లియర్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ డే లో మనం అంత డెప్త్ గా పోతే మనకి క్లియర్ గా అర్థం అనేది కాదు కాబట్టి నేను జస్ట్ ఇప్పుడు ఇంకొక అరే అనేది తీసుకొని మనం మళ్ళీ ప్రింట్ చేయడం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేసినాం. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మనం సేమ్ ఈ BRR ఆఫ్ అరేని తీసుకోకుండానే ఇదే అరేని మనం ఏ విధంగా రివర్స్ అనేది చేయాలి అనే దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అప్పుడు మనం క్లియర్ గానే తెలుసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్గా అరేస్ అంటే కొంచెం ఐడియా అనేది వచ్చింది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఇంకా అరేస్ గురించి ప్రోగ్రామ్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.